మద్యం దుకాణాల కోసం కరీంనగర్ ఎక్సైజ్ ఆఫీసులో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఎక్సైజ్ ఆఫీసుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తరలివస్తున్నారు. మొత్తం 94 దుకాణాలకు ఇప్పటివరకు 517 అప్లికేషన్లు రాగా నిన్నొక్కరోజే 186 దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ మరో 500 పైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందంటున్నారు ఎక్సైజ్ అధికారులు. మద్యం షాపుల టెండర్ల దగ్గర రద్దీపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యు. కరీంనగర్లోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా దరఖాస్తు గడువు ఉంది. నిన్న మొన్న కొంత తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. కాకపోతే ఈరోజు కొంత దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకు అప్డేట్ ఇచ్చారు. 517 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 94 దుకాణాలు ఉన్నాయి. ఈ 94 దుకాణాల్లో దీనికోసం చాలామంది ఆసక్తికరంగా దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. ఈసారి దరఖాస్తు ఫీజు కూడా ప్రభుత్వం 3 లక్షలకు నిర్ణయించింది. కొంతమంది మనకు దరఖాస్తుదారులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? చిరుమల మండల్. ఎట్లా ఉంది మీ లాస్ట్ టైంతో పోల్చుకుంటే తక్కువ అనిపిస్తుంది? పైన సరుకు ని చూస్తే పోటీ తత్వం తక్కువ ఉంది. ప్లస్ ఇంకోటి ఫీజు అనేది బాగా పెంచేశారు. 3 లక్షలు అంటే సామాన్యం చాలా కష్టము. 3 లక్షలు అట్టే పోతాయి, మళ్ళీ రావు. వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తాయి, మిగతా వాళ్ళు రాదు. కాబట్టి చాలా మంది ఆచితూచేస్తున్నారు. పైన సరుకు చూస్తే ఇప్పటికి 50% కూడా లేదు. పోయినసారి మా దగ్గర 70 పడతాయి, ఇప్పటికి 5-10 కూడా వాళ్ళు ఇంతవరకు. అంటే దానివల్ల ఏంటంటే పోటీతత్వం బాగా అయిపోయింది. కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ వేసడానికి ఎవరైనా ముందుకు వస్తారా? మరి చాలా తక్కువ ఫీజు తగ్గించాలి కదా. ఫీజు బాగుంది కాబట్టి దానికి అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అవి అట్టే పోతాయి కదా, 3 లక్షల రూపాయలు అట్టే పోతాయి కాబట్టి మళ్ళీ రికవర్ కాదు. కాబట్టి దానికోసమని అందరూ ఆలోచించడం జరుగుతుంది. ఎట్లా మరి ఏమన్నా గుంపుగా అనుకొని వేస్తున్నారా? ఒకరికొకరు అది కామన్గా చెప్పేస్తారు. అది కంపల్సరీ నడుస్తుంటుంది. సిండికేట్ అవుతాం, అందరు కలిసి చేయడం అదంటే కామన్ ఉంటుంది. లేకపోతే ఒకళ్ళు వేస్తే పోతాయి కదా డబ్బులు, అట్లా అనుకుని వేస్తుంటారు అందరూ. అదే విధంగా నడుస్తుంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే 1 లక్ష రూపాయలు 1 లక్ష రూపాయలకు ఆలోచించి తగ్గుతుంది అంటారా? అవునండి, మార్కెట్ అప్పటికిప్పటికి లేదు కదా. రియల్ ఎస్టేట్ పోయింది, అంత పోయింది. ఎలక్షన్స్ ఉన్నాయని పోయినాయి. ఇప్పుడు ఏం లేవు ఎలక్షన్స్. ఒక సర్పంచ్ ఎలక్షన్లో ఉన్నాయి. పోయినసారి 3 ఎలక్షన్స్ ఉన్నాయి, కలుపుకుందామని చెప్పేసి చూస్తారు. ఈసారి ఏముంటుంది, నార్మల్గా ఉంటుంది మార్కెట్. కాబట్టి దాన్ని బట్టే ఉన్నది. కాబట్టి చాలా తక్కువ ఉంది ఈసారి. చాలా చాలా తక్కువ ఉంది. పోయినసారికి మేము చూసిన దానికి ఇప్పటికి చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇప్పటికి. అన్న మీరే కంటే కరీంనగర్. ఎట్లా ఉందన్న? ఇప్పుడు ఎన్ని షాపులకు అప్లై చేస్తున్నారు మీరంతా? మేము 8 ఇంతకుముందు ఉందా? ఆల్రెడీ ఉందా మీకు? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకు ఈ వ్యాపారంలోకి రావాలనుకుంటున్నారు? ఎట్లా మీకు అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే మేము కూడా కొత్తది కదా, చేయాలని మాకు కూడా ఆలోచన వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ 3 లక్షల రూపాయలు తను అన్నట్టుగా 3 లక్షలు అన్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్లనే ఈసారి కూడా టెండర్లు కూడా తక్కువనే పడేటట్టు అవకాశం కనబడుతుంది మాకు కూడా. అది అంటే కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మనకు డ్రా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా, అట్లా కూడా చూడవచ్చు కదా. అంటే అతి ఆశ అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే 3 లక్షలు అన్నారు, ఎవరైనా కూడా వెనక ముందు అవుతాడు. ప్లస్ వీళ్ళు అన్నట్టు కూడా కొంచెం అందరు అనుకుని చేస్తారు. ఇది గతంలో ఏముండన్నా మీ బిజినెస్? గతంలో మా బిజినెస్ ట్రాన్స్పోర్ట్ మాది. ట్రాన్స్పోర్ట్ నుంచి ఫస్ట్ టైం మద్యం వైపు వేద్దాం అనుకుంటారు మీరు? అంత ఒకటే. ఓకే, అంటే మీ ఎట్లా మీ అందరికి ఎవరికి వచ్చినా అందరికి తీసుకుంటారు? ఇక ఉంటుంది అందరు, మేము అంతా ఒకటే. వ్యాపారం అంతా ఒకటే కదా. వ్యాపారం ఉన్నప్పుడు ఒకటే, ఇది కూడా ఒకటే ఉంటుంది మా దగ్గర. సిండికేట్లు. అన్న మీ దాంట్లో ఎవరు ఉన్నారా? ఎంతమంది గతంలో మద్యం షాప్ నిర్వహించిన మీరు అందరు కొత్త? ఓకే, ఇంకా లోపల కూడా మనకు ప్రక్రియ జరుగుతుంది. అక్కడ కూడా కొంతమందిని మాట్లాడిద్దాం. ఈసారి చాలామంది యువకులు కూడా వస్తూ ఉన్నారు. యూత్ ఏం చేస్తారు బ్రదర్ మీరు? మేము ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ ఉంది. ఓకే, ఫస్ట్ టైమా ఇంతకుముందు చేసారా మధ్య? లేదు సార్, ఫస్ట్ టైం. ఎందుకు చదువుకొని కూడా ఈ బ్రాండ్ షాప్ వైపు వస్తున్నారు? అంటే బిజినెస్ డెవలప్మెంట్ అవసరం ఉంటుంది కదా సార్ ఎవరికైనా. ఏ ఊరికి వేస్తున్నారు? ఇది గోపాలరావుపేట లేదా గంగాధర వేద్దాం అనుకుంటున్నాం. ఎంత ఉంది అక్కడ లైసెన్స్ ఫీజు గోపాలరావుపేటలో? ఏదైనా అదే అంటే ల్యాక్సా? 50 లక్షలు ఉన్నట్టు. 55 ల్యాక్స్. ఎంతమంది కలిసి చేస్తున్నారు తమ్ముడు మీరంతా? యూత్, మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చేస్తున్నాం. ఓకే, వస్తుంది అనుకుంటారా? కాంపిటీషన్ ఖచ్చితంగా వస్తుందనే కదా సార్ ఇస్తుంది. ఎన్ని అప్లికేషన్లు ఇస్తున్నారు గోపాల్లో పెట్టడానికి మీరు అందరూ? అంటే మేము 9 మంది కలిసి 6 వేస్తున్నాం సార్. దాంట్లో ఇప్పటికి 3 చేసినాం, ఇది 4th. ఇంకా 2 ఉన్నాయి పెండింగ్. అవి ఇవాళ లేదా రేపులో క్లోజ్ చేస్తాం. 6 అప్లికేషన్లలో మీకు ఒకటి వస్తే సరిపోతుంది, లేకుంటే 18 లక్షలు పోతాయి కదా. అట్లా ఏమైనా ఆలోచించారు? అన్నిటికీ సిద్ధం అనుకునే వచ్చినాం సార్. ఏమైనా జాబ్ చేసేది ఇంతకాలం? లేదు సార్, జాబ్ ఏం లేదు, ఎడ్యుకేషన్ కంటిన్యూటీ ఉంది. ఇట్లా చాలామంది యువకులు, చదువుకునే యువకులు కూడా మనకు వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గోపాలరావుపేట అనే విలేజ్లో దాదాపు 55 లక్షల లైసెన్స్ ఫీజు ఉంది. దాంట్లో 6 మిత్రులు కలిపి అప్లికేషన్ వేస్తున్నారు. 9 మంది కలిపి 6 అప్లికేషన్లు ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా చూడవచ్చు, లోపల కూడా మనకు కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొంత రష్ తక్కువనే ఉంది. కాకపోతే అన్ని కౌంటర్ల వద్ద కూడా ఈసారి సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అన్ని బిజినెస్ లాగే మద్యాన్ని కూడా ఒక బిజినెస్ లాగా చూస్తూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు మనం కొంతమంది యూత్ను మాట్లాడించాం, చదువుకొని కూడా మద్యం షాప్లో వైపు వస్తున్నారు. అదేవిధంగా అమ్మాయిలు కావచ్చు, తర్వాత లేడీస్ కావచ్చు కూడా చాలామంది చేస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు?
మాది ఇక్కడ అండి కరీంనగర్ లోకల్. ఇంతకుముందు చేస్తారా ఇదే ఫస్ట్ టైం? మా డాడీ ఇదే బిజినెస్లో ఉన్నారండి, నేను వేయట్లేదు. డాడీది నీ పేరు మీద వేస్తున్నాను ఉంది, సో వచ్చాను. ఏంది ఈరోజు మంచి రోజున వచ్చారా లేకుంటే లేట్ అయింది ఎందుకు? అదే లేదు, డాడీ ఇవాళ ఇద్దాం మంచి రోజు అంటేనే ఇవాళ వచ్చాము. సో డాడీ చేస్తున్నారు నా పేరు మీద. డాడీ చూసుకుంటారా, మీరు కూడా వెళ్తారా అప్పుడు షాప్? లేదు డాడీ చూసుకుంటే, నేను డాక్టర్ అండి. ఎన్ని షాప్లకు వేస్తున్నా మేడం? నేను 2 షాప్స్ చేసుకున్నాను. మీరు మామూలుగా చేసే ప్రొఫెషన్ ఏంటి? మా డాడీ ఇదే బిజినెస్లో ఉన్నారండి. నేను డాక్టర్ అండి, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు పీజీ ప్రిపేర్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ ఏ షాప్కి వేస్తున్నారు, ఏ క్లాస్లో వేస్తున్నారు? అంటే ఇంకా చూస్తున్నాం, ఇప్పుడే చేస్తున్నాం. ఓకే అన్నా, మీరు కూడా వచ్చిరా అన్నా? మీరు ఇంతకుముందు ఉందా, ఫస్ట్ టైం వేస్తున్నారా? సెకండ్ టైం. ఎట్లా ఉంది లాస్ట్ టైం బిజినెస్? ఓకే, పర్లేదు. లాస్ట్ టైం అంటే ఎలక్షన్స్ అవి కవర్ అయినాయి, ఈసారి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇక ముందు కూడా ఉన్నాయి ఎలక్షన్స్. ఓకే, ఎన్ని వేస్తున్నారు సార్ దరఖాస్తులు మొత్తం? 15 చిల్లర 17. డ్రా సిస్టమ్ కానీ లాస్ట్ టైంకి ఈ టైం కానీ నిబంధనలు మారినాయా, ఎట్లా ఉంది? సేమ్ అంతే, 10 లెక్కనే ఉంది, సేమ్ ఏముంది. ఇప్పుడు క్లస్టర్ సిస్టమ్ ఏదో తీసుకొచ్చారు కదా, ఓకే, దాంతో మాకు కూడా ప్లస్ కూడా ఉంటుంది. మంచిగా. ఓకే, ఇది ఓవరాల్గానైతే మద్యం షాపులకు చాలామంది సిండికేట్గా ఏర్పడి దరఖాస్తులు దాఖలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లైసెన్స్ ఫీజు 3 లక్షలు ఉండడం కొంత పెద్ద అమౌంట్ కాబట్టి దరఖాస్తు చేసుకున్న తర్వాత డ్రాలో షాపు వచ్చినా రాకుండా 3 లక్షలు మళ్ళీ రిటర్న్ రావు కాబట్టి కొంతమంది సమూహంగా ఏర్పడి షాపులకు దరఖాస్తు చేస్తున్నారు. గత ఎక్సైజ్ ఇయర్లో కనుక తీసుకుంటే 2023-25 ఎక్సైజ్ ఇయర్లో దాదాపు 4,000 పైగా దరఖాస్తులు వచ్చినాయి. దాదాపు 80 కోట్ల పైన ఆదాయం కేవలం దరఖాస్తు రూపంలోనే ఎక్సైజ్ శాఖకు లభించింది. ఇప్పుడు వరకు చూస్తే మనకు 517 అప్లికేషన్లు మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చినాయి. ఈరోజు సాయంత్రం వరకు 1000 దాటొచ్చు అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. రేపు చివరి రోజు కాబట్టి రేపు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ భావిస్తూ ఉంది. ఓవరాల్గానైతే కరీంనగర్ పరిధిలోని 94 దుకాణాలకు ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.